బీసీ న్యూస్కి స్వాగతం. యానాది మహానాడు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశం నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తిరుమలశెట్టి శ్రీను మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధికంగా యానాదులు ఉన్నారని, స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటికి అభివృద్ధికి నోచుకోక పేదలుగానే ఉన్నారన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా యానాదుల జీవితాలు దుర్బలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం యానాదులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించడం సిగ్గుచేటన్నారు. దీనిని యానాది మహానాడు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యానాదులు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, యానాదులకు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం యానాది మహానాడు జిల్లా అధ్యక్షులుగా చౌటూరి శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మెలికా శ్రీనివాస్, అంబేద్కర్ జల మహిళా నాయకులు పాల్గొన్నారు. యానాది మహానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెన్నెలకంటి రాఘవయ్య గారి యొక్క మెమోరియల్ హాల్ నందు ఈ యొక్క జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మా యానాది మహానాడు టీం ముఖ్య లీడర్లు అందరూ వచ్చారు. ముఖ్య లీడర్ సర్వసభ్య సమావేశం జరిపి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన లీడర్లతో ఈ జిల్లా అధ్యక్షుడిని కానీ, ఈ జిల్లా మహిళా మండలి కమిటీని కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే యానాదులు విశాఖపట్నం దగ్గర నుంచి అనంతపురం వరకు 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. నేటికి కడు పేదరికంలో ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్రకి బాపట్ల వచ్చినప్పుడు 111 రోజు ఆయన మా యానాదుల గురించి ప్రత్యేకమైన హామీలు ఇచ్చున్నారు. ఏమిటంటే, మేము అధికారంలోకి వస్తే యానాదులకి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తాను, అలాగే 10 లక్షల మంది పైనే ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ ఇస్తాను, అలాగే బ్యాంకుతో సంబంధం లేకుండా మిమ్మల్ని లోన్లు ఇచ్చి మిమ్మల్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చున్నారు. ఆయన 5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, ఎలాంటి హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ యొక్క ప్రచారంలో కందుకూరులో ప్రత్యేకంగా యానాదు గురించి మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే యానాదులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తాము, అలాగే ఒక భూముల గురించి కూడా, గిరిజన భూముల గురించి కూడా ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఆ భూములు ఖచ్చితంగా వాళ్ళకి చెందేలా చేసి వాటి చట్టబద్ధత కల్పించి బ్యాంకుతో రుణాలు కానీ అన్ని విధాలుగా చేస్తామని మాట ఇచ్చున్నారు. మరి మీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేశారు, మీరు కూడా అలా చేస్తారా? గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున నెల్లూరులోని శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి మెమోరియల్ హాల్ నందు యానాది మహానాడు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో శ్రీ చౌటూరు శ్రీనివాసుల్ని, పటేల్ నగర్ నివాసి అయినటువంటి శ్రీ చౌటూరు శ్రీనివాసుల్ని ఏకగ్రీవంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషించదగినటువంటి విషయం. జిల్లాలో యానాదులు అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా వారు ఇంకా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ యొక్క యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీ చౌటూరు శ్రీనివాసులకి గిరిజన హక్కుల పోరాట సమితి ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. చౌటూరు శ్రీనివాసులు యువకుడు, ఉత్సాహవంతుడు, గిరిజనుల పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తిగా గుర్తించి అతన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా శుభ సూచకం. ఇందులో భాగంగా గిరిజన హక్కుల పోరాట సమితి యానాది మహానాడు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో, పోరాటాల్లో వారికి మద్దతు ఇస్తుంది, వారితో పాటు కలిసి పనిచేస్తున్నారు. నేను ఇదివరకు జిల్లా యానా సమ్మక్క అధ్యక్షురాలుగా పనిచేశాను. ఇప్పుడు యానాది మహానాడు సంఘం ఈ కమిటీలోకి నేను చేరటం అయింది. జిల్లా అధ్యక్షురాలుగా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా. ఇప్పుడు ఒకటే డిమాండ్ సార్, ఆ రోజు కోవూరు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు
చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఐటీడీ మీకు యానాదులకి ఒకటి ఎస్టీ కార్పొరేషన్ ఏర్పంచుతానన్నారు. అది ఇంకా మాకు జరగలేదు. తర్వాత మా యానాదుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మండలాల్లో జిల్లాల్లో మాకు తెలుసు. మా భూములు మాకు మీరు ఇవ్వాలని కలెక్టర్ గారిని కూడా మేము కోరుకోవటం అవుతుంది. తర్వాత రెండోది, ఇప్పుడు ఏంటంటే ఐటీడీకి పోతే అసలు ఐటీడీలో సమాధానం చెప్పేవాళ్ళే లేరు. ఎందుకంటే ఐటీడీ పిఓ మేడం లేదు, ఇన్ఛార్జిగా ఉందంటారు. ఇన్ఛార్జిగా ఉన్న ఏదమ్మంటే లేదు, మీటింగ్కి వెళ్ళిపోయింది అంటున్నారు. అదొకటి. ఐటీడీలో యానాదులకు అసలు ఇవే లేదు. ఏందో మేమేందో కుక్కల్లాగా వెళ్ళి ఐటీడీలో బానిసగా నిలబడ్డట్టు ఉంటుంది అక్కడ ఉండే అధికారులకు కూడా. కాబట్టి అక్కడ ఐటీడీలో కూడా మా యానాదుల్ని అక్కడ ఒక అధికారులుగా నిర్మించి వేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఐటీడీలో మాకు స్థానం లేదు. అక్కడికి పోవాలంటే చాలా మంది లోతులు, కానీ ఇప్పుడు ఐటీడీ మీద ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు. అసలు ఎంత ఏంతంగా చూస్తున్నారు మమ్మల్ని ఐటీడీ వాళ్ళు. అందుకని ఐటీడీ మాత్రం ఖచ్చితంగా డెవలప్ చేయాలి. యానాదులకు లోనులు రావాలి, వలలు సైకిళ్ళు లోన్లు ఇవ్వాలి. అసలు అప్పుడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వంలో మాకు ఎంతో సహాయం చేశారు. తర్వాత మధ్యన గాలికి పోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం. అందరికీ నమస్కారం. నా పేరు చౌటూరు శ్రీనివాసులు, పటేల్ నగర్ యానాదుల సంఘం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను యానాదులు పడుతున్న కష్టాలపై నేను ప్రతిరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. ఇది గుర్తించిన ఆల్ ఇండియా యానాది మహానాడు వారు నన్ను గుర్తించి ఈ జిల్లా అధ్యక్షులుగా చేర్చుకోవడం జరిగింది. వారు నన్ను నమ్మి ఈ జిల్లా అధ్యక్షునిగా చేర్చడం వల్ల దానికి నేను వాళ్ళకి అనుగుణంగా ఈ మన యానాదులకి అందరికీ నేను సేవ చేసుకుంటానని తెలియజేయడం జరుగుతుంది.